వ్యసనం. భర్తలకుండే వ్యసనాలు. ఆ భర్తలందరూ పర్ఫెక్ట్, వీళ్ళకి ఎలాంటి వ్యసనాలు ఉండవు అనుకోవద్దు. భార్యలకి కొన్ని కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటాయి, మనకి చూసినవి టెంప్టేషన్ కొనుక్కోవాలనిపిస్తుంది. అది 100 రూపాయల నగ కావచ్చు, 1000 రూపాయల నగ కావచ్చు, 5000 రూపాయల డ్రెస్ కావచ్చు, 10,000 రూపాయల చీర కావచ్చు, చెప్పులు కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు. ఎఫోర్డ్ చేయగలిగితే ఇంకా బంగారం, వెండి, ఇతరితర నగలు కావచ్చు, బ్యాగ్స్, బ్రాండ్స్ పిచ్చి ఉంటుంది. అమ్మాయిలకు కూడా ఉంటుంది బ్రాండ్స్ పిచ్చి. నెయిల్ పాలిష్లు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఫోన్ చూసినా ఇలా ఇలా ప్రతిదీ ఈ పిచ్చి కావచ్చు. లేకపోతే బ్యూటీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఐబ్రోస్ ఇక్కడ కొంచెం సన్నగా ఉన్నాయి, ఇట్లా లావు గీక్కుంటా, ముక్కు ఇట్లుంది, ఇట్లా ఇట్లా ఇలా ఉండాలి, మూతి ఇట్లా ఉండాలి, ఆ బ్యూటీ ఇది కావచ్చు. జుట్టు పెద్దగా ఉండాలని కావచ్చు, అసలు ఉండకూడదని కావచ్చు, రకరకాల హెయిర్ కలర్స్ కావచ్చు, కర్లు కావచ్చు, ఏదైనా సరే వ్యసనం. ఎందుకు వ్యసనం అంటున్నానంటే, నాకు ఇది కొనుక్కోవాలనుంది, ఇలా తయారవ్వాలనుంది, ఇలా ఇంట్రెస్టింగ్గా ఉండాలనుంది, ఇది ఒక కోరిక. ఇది లేకపోతే నేను ఉండలేను, ఎలాగైనా దాన్ని సాధించి తీరతా, డూ ఆర్ డై. ఇది వ్యసనం. ఇళ్ళు మీద ఇష్టాలు ఉంటాయి, కార్ల మీద ఇష్టాలు ఉంటాయి, ఇతర గ్యాడ్జెట్స్ మీద ఉంటాయి, అద్దాలు, స్పెక్స్, షేడ్స్, ఇలా రకరకాల. ఓకే, వెరీ గుడ్. అబ్బాయిలకి ఎలాంటి వ్యసనాలు ఉంటాయి? ఏముంటాయి, మేము ఒక ప్యాంటు షర్ట్ అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. బ్రాండెడ్ షర్ట్లు, బ్రాండెడ్ చెడ్డీలు, బ్రాండెడ్ ప్యాంట్లు, బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ ఫోన్స్, బ్రాండెడ్ గ్యాడ్జెట్స్. ఒకే ఇంట్లో హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, వైర్డ్ హెడ్ ఫోన్స్, ల్యాప్టాప్ 1, 2, 3, 4, మళ్ళీ వేసుకుంటా దానికి ఒక హైఫై కుర్చీ, మళ్ళీ టేబుల్, ఇట్లా ఇన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి. అదేమన్నా ఎలక్ట్రానిక్ షాపా ఇల్లా అని అడగాలి, అట్లా ఉంటుంది. టీవీ, రూముకి టీవీ, రిమోట్ వేరే, రకరకాల ఫ్యాన్స్, ఎక్విప్మెంట్స్. ఇలా అబ్బాయిలకైతే అసలు చెప్పనే వద్దు. అమ్మాయిలకు కనీసం కనిపిస్తుంది అంటే ఈ అడిక్షన్స్, వ్యసనాలు, XYZ. అబ్బాయిలకి ఏముంది కదా అనుకోదు. పర్సుల దగ్గర నుంచి అన్ని ఖర్చులే. కార్ కీసు, ఒకటి కాదు, వాచ్లు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి వాచ్లు, మొబైల్. ఇది అసలు అన్నిటికన్నా పెద్ద వ్యసనం. అండ్ మనం చూసే కాంటెంట్, అది అడల్ట్ కాంటెంట్ మాత్రమే కాదు, విపరీతంగా రోజంతా ఒకటే టైప్ ఆఫ్ రీల్స్, ఒకటే టైప్ ఆఫ్ సోషల్ మీడియా కాంటెంట్, ఒకటే టైప్స్ ఆఫ్ వ్లాగ్స్. మోటివేషన్ చూస్తే రోజంతా సాయంత్రానికి అసలు వీళ్ళే ఒక పెద్ద మోటివేటర్స్ అయిపోతారు. ఫార్వర్డ్ చేసే అడిక్షన్ ఇంకొంతమందికి రీల్స్. వాడు ఎదుటివాడి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఎవడో తిక్కరేగి వాడు ప్రాణం మీదకి వచ్చింది రీల్స్ ఫార్వర్డ్ చేస్తుంటే ఫ్రెండ్స్కి. చూడు మరి, అంత ఇరిటేషన్లో ఉంది ప్రపంచం అంతా మొత్తం. నేను జస్ట్ ఈ పేరు పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నా, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని. మొత్తం ప్రపంచమంతా ఇట్లాంటి అడిక్షన్లోనే బతుకుతోంది. ఇట్లాంటి వాళ్ళని రాంగ్ సైడ్స్లో అసలు కెలక్కకూడదు, వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. సినిమాల అడిక్షన్ అసలు ఇంకా అన్నిటికన్నా బెస్ట్ అడిక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే రోజుకు 1-2 చూస్తాడు అంతే వాడుకున్న టైంలో. కానీ మిగతా అవన్నీ చెప్పలేని అడిక్షన్. చిన్నపిల్లలకి స్వీట్స్ అడిక్షన్, టీవీ అడిక్షన్, గేమ్స్ అడిక్షన్. ఆ గేమ్లో పడి ఒకే ఇంట్లో 3 ఆడపిల్లలు దూకేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదేం అడిక్షన్? అన్నిటికంతా అత్యంత దరిద్రమైనది ఏదైనా ఉంటే మొబైల్ అడిక్షన్. ఈ విషయంలో చిన్న పిల్లలకైతే, పుట్టిన వాళ్ళకి, ఈ జనరేషన్ అంతేనండి, పుట్టినప్పటి నుంచి మొబైల్స్ అంటే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా అమ్మ మొబైల్ అని పుట్టారా? 1, 2 నెలలు, 3 నెలల పిల్లలకు కూడా మొబైల్స్ అడిక్షన్. మొబైల్ చూడు అంటే అది అంటుంటే కూడా ఆ చిన్న నెలల పిల్లలకి మొబైల్ చూడని చూపిస్తారు. 6 నెలల పిల్లకి సెల్ఫీ దిగుతారు, 6 నెలల పిల్లాడితోటి. అప్పుడే పుట్టిన గుడ్డుని రీల్స్ అంటారు. వాళ్ళు అమ్మ అయ్యా మొహం తర్వాత
మొబైల్ ఫోను, రీల్స్ కంటెంట్, ట్రైపాడ్, వీటి ముఖాలు ముందు అట్లా చూస్తారు. రీల్స్ కంటెంట్ అడిక్షన్, తీసే అడిక్షన్, షేర్ చేసే అడిక్షన్, చూసే అడిక్షన్, దానికి మళ్ళీ లైకులు, కామెంట్లు పెట్టడం కూడా అడిక్షనే. ఇదొక మానసిక వ్యాధి, జబ్బు. ప్రతి వీడియో కింద ప్రతి మంచిలో ఒక చెడు చూసి కమెంట్స్ పెడతానే ఉంటారు ఇష్టం వచ్చినట్టు. మగ లేదు, ఆడవాళ్ళనైతే అసలు ఇంకా విపరీతంగా అబ్యూజ్ చేస్తారు. ఒక కమెంట్, ఇది సినిమాలు తీసుకునేది కదా, ఇక్కడికేదో వచ్చి ప్రోగ్రాంలో వాగుతుంది, ఎట్లా కనిపిస్తున్నారు నీ కంటికి? నువ్వో అదో, ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. వీళ్ళలో కూడా ఎంత సాడిజం ఉందంటే, ఇట్లా ఎందుకు చాతగాని దొంగరా కొడుకులు ఉంటారు చూడు, చవట దద్దమ్మలు. అండర్ గ్రౌండ్ లో ఉండి వీళ్ళు కమెంట్స్ పెట్టి ఊరుకుంటారు. వీళ్ళు ముఖాలు చూపించుకునే దమ్ములు, ధైర్యాలు లేవు. ఆ ముఖాలు కూడా బాగుండి సావవు. మీరు కమెంట్స్ చేస్తే మంచిది, మేము కమెంట్స్ చేస్తే తప్ప, తీసుకోండి. ఆ ముఖాలు కూడా బాగుండి సావవు, ముక్కు మీద మూతి ఉండదు. సో వీళ్ళందరూ కమెంట్స్ చేసేసి సాటిస్ఫై అవుతుంటారు. వాళ్ళకున్న ఆ బ్యాడ్ అంతా కూడా పక్కన వాళ్ళలో గుడి కింద చూసి వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఆ బ్యాడ్ అంతా విషంగా కిరట్టు కక్కి ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటారు. మాకేం తెలియదు అన్నట్టు వేషాలు వేసుకుంటూ ఈ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళందరూ ఇట్లాంటి దొంగ బాపతే, దొంగలే. మీరంతా పచ్చి దొంగలు. ఎదుటివాడి వామిటింగ్ ని బిర్యానీ అనుకొని తినే దొంగలు మీరంతా కామెంట్స్ చేసేవాళ్ళు. ఎవరి వీడియోల కింద అయినా సరే, నేను ఈరోజు చెప్తున్నా, కష్టపడి ఎవడో ఏదో పని చేస్తున్నాడు, నీకేం దొబ్బడే. ఇక మొబైల్ అడిక్షన్ ఎస్పెషల్లీ మగవాళ్ళలో చూశాను నేను. ఎందుకంటే స్టిల్ ఇంకా ఎక్కువ శాతం ఇళ్లలో ఆడవాళ్లే వంటలో, ఇంటి పనులు ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తున్నారు. మగవాళ్ళు వాడు జస్ట్ పిల్లల్ని కంటాడు అంతే, ఆ మెషిన్. ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటాడు. ఆ చేసుకునే ఒక్క ఉద్యోగానికి అది వాడి లేకపోతే కంపెనీ పడిపోతుందని చెత్త బిల్డప్ ఒకటి. రిగార్డ్లెస్ ద ఫీల్డ్ హీస్ వర్కింగ్, అది సేల్స్ అయినా, మీడియా అయినా, సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్లో అయినా, ఏదైనా సరే పెట్టుకొని కూర్చుంటాడు. బిజినెస్ వస్తే బిజినెస్ చేస్తాడు, లేకపోతే పెట్టుకొని కూర్చుంటాడు. కష్టపడతారేమో, ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది, లేకపోతే క్రియేట్ చేసుకుంటారు. అలసిపోయామని ఒక గంట ఎక్స్ట్రా మొబైల్ చూసైనా పడుకుంటారు. వాళ్ళు చూసేంత మొబైల్లోనే ఉంటుంది కదా యాప్స్. ఈ యాప్స్ కూడా ఒకటే కంటెంట్, అంటే ఈ సీరియల్స్, మినీ సీరియల్స్ యాప్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి యాప్స్ అనమాట. బోడీ యాప్స్. ఒకటే కంటెంట్ని, ఆ మొగుడిని పెళ్ళాం కొనుక్కుంటుందో, పెళ్ళాన్ని మొగుడు కొనుక్కుంటాడో, ఇదే కంటెంట్ మ్యాక్సిమం. రిచ్ హీరో, పువర్ హీరోయిన్, లేదా రిచ్ హీరోయిన్, పువర్ హీరో, ఇవే కంటెంట్. తిప్పి 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 హిందీలో, తెలుగులో చూపిస్తూ ఉంటారు. వీళ్ళైతే ఇట్లా దేవ్యమహాలు వేస్తారు. అవి ఎట్లా తిరుగుతుంటే వీళ్ళు ఇట్లా, చిన్నపిల్లలు కార్టూన్ చూసి ఇట్లా ఫీల్ అయిపోతుంటారు చూడు రకరకాలుగా. పెద్దవాళ్ళు, విమెన్, ఎక్కువ శాతం మెన్ కూడా ఇట్లా చూసేవాళ్ళు ఇట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. దానిలో లీనమైపోయి చెవులు, సెన్సరీ ఆర్గన్స్ ఏది పనిచేయదు. ఆ టైంలో వచ్చి వీడు ఎవడో దొంగతనం వీడిని నిలువున దోచుకెళ్ళిపోయినా, చట్నీ కూడా లేకపోయినా కూడా ఏం సోయి ఉండదు, ఇట్లా పెట్టుకొని చూస్తూనే ఉంటారు. ఇది నేను రియల్గా అబ్జర్వ్ చేశాను. ఎవడు బెల్లు కొట్టాడో పని లేదు, ఎక్కడ పాలు పొంగాయో అవసరం లేదు, ఏది అక్కర్లేదు వీళ్ళకి. కంటెంట్ 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 కంటెంట్, అడిక్షన్ 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 అడిక్షన్, ఇదే ఇంకేమీ లేదు. పొద్దున బాత్రూంలో చుచ్చు పోవడం, అసలు చేతులు వాడాలి కదరా సుస్సుకెళ్ళాలన్నా కూడా మొబైల్ ఎందుకు పెట్టుకెళ్తారు? ఎవడైనా కొట్టేస్తాడా ఈ టైం గ్యాప్లో? లేకపోతే మీ దొంగతనాలు, వ్యవహారాలన్నీ బయటపడతాయనా? ఆడవాళ్ళు కూడా అంతే, పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తారు పాడై. మళ్ళీ ఐఎమ్ సో నీట్, హైజీన్, పర్సనల్. ఏ పర్సనల్ హైజీన్? అడ్డమైన చోట్ల కల్లా దాన్ని తీసుకెళ్ళిపోతుంటే క్రిములు నివాసం ఉన్నాయి, గూడ్లు కట్టుకొని 400 ఏళ్ల నుంచి ఫోన్లలో. పొద్దున బాత్రూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, డ్రైవ్ చేసేటప్పుడు కూడా నాకు కారు దిగి చెప్పు తీసుకొని బురదలో ముంచి కొట్టాలనిపిస్తుంది వాళ్ళని. డ్రైవ్ చేసేటప్పుడు వెనకాల హార్న్ కొడుతూ ముందు వెళ్తూ ఉంటాడు, లేకపోతే ఆడవాళ్ళు కూడా అట్లాగే తగలబడి ముందెళ్తూ. ట్రాఫిక్ చూడరా, ముందు నుంచి ఎవడో వచ్చి గుద్దుతారా? రాంగ్ రూట్లని అవలీలగా వాడే ప్రపంచంలో డ్రైవింగ్ సెన్స్ లో బతుకుతున్నాం మనం. ఏ ఒక్కడికి సివిక్ సెన్స్, డ్రైవింగ్ సెన్స్, కామన్ సెన్స్ లేదు. కానీ ప్రతి ఒక్కడు అన్ని విషయాల మీద మాట్లాడేస్తూ ఉంటాడు, చర్చనీయాంశాలు. మళ్ళీ
జియో పాలిటిక్స్, పియో పాలిటిక్స్, దేశ అంతర్జాతీయ రాజకీయాలు అసలు పిసికేసుకుంటూ ఉంటాడు ఏ విషయం జరిగినా. ఇట్లా హారం కొడుతుంటే వాడికి ఏం మళ్ళీ రాంగ్ రూట్లో వచ్చి ఏం చూస్తున్నావురా, గుద్ది పడేయాలనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి బతికే అర్హతే లేదనిపిస్తుంది నాకైతే. మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇట్లాంటి మైండ్ సెట్, ఇట్లాంటి ప్రపంచం ఇస్తున్నాం. ఇట్లాంటి టైంలో వచ్చి ఒక పనికి మారింది సలహా ఇస్తుంది, ఇద్దరిని కనాలి, ముగ్గురిని ఏముందని కనబట్టావు, ఏమేడిచింది ఫ్యూచరు, సొంత వాళ్ళే మింగేయడం, చెత్త నాటకాలు ఆడడము, ఫ్యామిలీలో సొంత వాళ్ళే పెద్ద పర్ఫార్మర్స్ అన్నిటికీ, అబ్బా కమల్ హాసన్ మస్తు షేడ్లు చూపించడం, ఇట్లాంటి చెత్త తప్పితే ఏముందని కనమంటావు. ఎక్కువ మంది పిల్లల్ని సొసైటీ వేలెత్తి చూపిస్తుందని ఒక్కరిని కన్నా, అది కూడా నిజంగా తల్లిదండ్రులను అడగండి, ఇష్టపడి ఎంతమంది కన్నారో చెప్పుకొస్తారు మీకు. నాకు పిల్లలంటే ఇష్టం, భవిష్యత్తు తీర్చిదిద్దేమనుకుంటారు అని ఎంతమంది కన్నారు. పిల్లలకు కూడా అడిక్షన్ అలవాటు చేసేసారు. భరించలేము, నచ్చదు, వాళ్ళు మాట్లాడితే నచ్చదు, ప్రశ్నలు అడిగితే నచ్చదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు, బోర్ బోర్ బోర్. అవి తీసేస్తే గింజుకుంటూ ఉంటాయి, కింద పడి మట్లలో కొట్టేసుకుంటూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటాయి. బా తండా నుంచి డైరెక్ట్గా తప్పిపోయి వచ్చిన పిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళు నార్మల్గా హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలు కాదు, వీళ్ళ ఏదో అతీతమైన శక్తి ఉందనంటే బిహేవ్ చేస్తారు. ఇట్లాంటి అడిక్షన్ల మధ్య బతుకుతున్నాం. స్వీట్ అడిక్షన్, మన బాడీలో ఉన్న సమస్యలతోటి మనకు సంబంధం లేదు, స్వీట్లు మింగాల్సిందే. తాగుడు అడిక్షన్, మద్యపానం, ధూమపానం, చిన్న పిల్లల ముందు, విమెన్ ముందు నువ్వు తాగి చచ్చిపో, కానీ వాళ్ళ ముందు తాగకూడదని ఇంగిత జ్ఞానం ఉండదా? డ్రైనేజీ కంపు కొడుతున్న ఆ నోరుతో తాగిన తర్వాత ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? ఆడవాళ్ళు కూడా తగలబడ్డారు, వీళ్ళని కూడా కలిపి అడుగుతున్నారు. తాగడం కూల్ అనుకొని తాగుతారు చాలా మంది లేడీస్. మీరు కింద కామెంట్స్ పెట్టినా సరే అంత స్ట్రెస్ రిలీవ్ అయిపోతుందా? ఇది బుస్సు అని కొడితే, మందు తాగితే అవయవాలు దొబ్బిసస్తాయి, పిచ్చ బొక్కల్లారా. అడ్డమైన ప్రాబ్లమ్స్, గైనిక్ ఇష్యూస్ వస్తాయి. నేను మగాడితో సమానం అంటే తాగి తందనాలు అడక్కర్లా. వందా ఈ దేనికి చూపించుకుంటున్నారు మీ సమానత్వాలు? ఇట్లా అడిక్షన్. ఇంకొకళ్ళది ఎప్పుడు పక్కన వాడిని ఎంచే అడిక్షన్, పక్కన వాడు ఎలా ఉన్నాడో ఇమిటేట్ చేసే అడిక్షన్. నేను ఉత్తగా అవలీలగా కూర్చొని ఇన్ని అడిక్షన్స్ చెప్పా. ఇవి ఇందులో అన్నీ ఉన్నా, అది ఇంకా కర్మ అనుకోండి, అన్నీ ఉంటాయి వీడవన్నీ. అన్నిట్లో కొన్ని ఉన్నా మన వల్ల ఎదుటివాడు బాధపడుతున్నాడు ఈ అడిక్షన్ వల్ల అనుకున్నా, ఎదుటివాళ్ళు మనం బాధపడుతున్నాం అనుకున్నా, రెండు సినారియోస్లో ఈ వీడియో చూడండి, షేర్ చేయండి. నిజంగా ఇలాంటివి మార్చుకోవాలి. పక్కనవాడు చచ్చిపోతున్నాడు మన వల్ల, లేదా మనమే చచ్చిపోతున్నాం, ఎట్లాగో పోయే ప్రాణమే, కానీ అప్పటి వరకు రోజు చచ్చిపోవడం కోసం ఎదురు చూడం కదా, బతకాలి. ఇంకో దౌర్భాగ్యుడికి, త్రాష్టుడికి నిత్య ప్రేమికుడు వాడు. ఆడది కనిపిస్తే వాడు ప్రేమిస్తానే ఉంటాడు. ఏముందిరా అంతమందిని ప్రేమించడంలో? ఆడవాళ్ళు కూడా అట్లాగే తగలబట్టాడు, ప్రేమిస్తానే ఉంటారు. విసుగు రాదారా, అలసట రాదా? ఏం తింటున్నారా అంత ఎనర్జీ ఎక్కడి నుంచి? ఈ అడిక్షన్స్ అన్ని మీలో ఉంటే మారి సావండి. ఇదే ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు సెల్ఫ్ లవ్ అంటూ ఇచ్చుకునే గిఫ్ట్. అందుకు చెప్పి సచ్చా, మీరు మారండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ పక్కనున్న వాళ్ళని, చుట్టూ ఉన్న నలుగురిని కూడా ప్రేమించండి. ప్రేతాత్మ కాదు కదా, మీరు సమాజంలోనే బతుకుతున్నారు కదా. కొంచెం ప్రేమ, డిగ్నిటీ, రెస్పెక్ట్, లౌక్యం ఉంటే తప్పితే మన వాళ్ళతో కూడా బతకలేం మనం. అందుకే ఈ అడిక్షన్స్ అన్నిటికీ దూరంగా ఉండండి, సమాజంతో కలిసి బతకండి, ప్రేమించండి మిమ్మల్ని మీరు, పక్కన వాడిని ప్రేమించనివ్వండి. ప్రేమించకపోయినా పీడా పోయింది. ఈ అడిక్షన్లతోటి ప్రాణాలు మాత్రం తీసుకొని తగలబడకండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏ నవ్వుతావు? ఉండా.